వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం లివర్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయో తెలియదు. బట్ లివర్ డిడాక్ట్ చేసుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీతో పాటు అట్ ద సేమ్ టైం లివర్ ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ కనపడే సిమ్టమ్ ఏంటి, ఈ విషయాలను తెలియడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. లివర్ ప్రాబ్లం వచ్చిందంటే బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అవునండి, కరెక్ట్. బట్ ఈ ప్రాబ్లం వచ్చే ముందు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఆ సిమ్టమ్స్ ఏంటి? సో డీటాక్స్ చేసుకోవడానికి లివర్ని ఒకవేళ కొంతమంది మంచిగా వేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి లివర్ డీటాక్స్ చేసుకోవడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? సో ఫస్ట్ మీరు అన్నట్టు లివర్ కనుక ఎఫెక్ట్ అవ్వడం మొదలెడితే కనుక మనకి బాడీ అనేది వార్నింగ్ ఇస్తుంది డెఫినెట్గా. అండ్ ఇంకొకటి, ఈ రోజుల్లో అందరూ కామన్గా వినే పదం ఫ్యాటీ లివర్. ఓకే సార్. ఫ్యాటీ లివర్ అనేది చిన్న పిల్లల నుంచి ఒక 20 సంవత్సరాల పిల్లల నుంచి ఎవరికి స్కాన్ చేసినా ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ అని వస్తుంది. అయితే అందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి. ఓకే, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది మనకి చాలా కామన్గా కనిపిస్తున్నాయి. అంటే ఫ్యాట్ అనేది మనం తీసుకున్న దాంట్లోంచి ఒంటికి ఎంత కావాలో అంత తీసుకోవడమే కాకుండా ఎక్స్ట్రాగా ఉన్నది లివర్ చుట్టూ ఫామ్ అవ్వడం అండ్ నెమ్మదిగా లివర్ లోపలికి వెళ్ళిపోయి సెల్స్లో కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే సార్. యాక్చువల్లీ లివర్ ఏదైనా కూడా ఒక వేస్ట్ దాని బాడీకి అవసరమైనది ఇచ్చేసి మిగతా అది స్టోర్ చేస్తుంది కదా సార్. సో అవును, ఏది కావాలి మనకి ఏది వద్దు అనేది అది డిసైడ్ చేయగలదు. అండ్ ఫైనల్గా మెటబాలిజం అంటే ఒకటి వస్తే దాన్ని మన బాడీకి ఏ రూపంలో కావాలి అనేది మార్చుకోగలిగిన కెపాసిటీ గలది లివర్. అలాంటి లివర్ కూడా ఫ్యాట్ ఎక్కువైపోయి ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు. అందుకని ఆ లివర్ చుట్టూ కూడా ఫ్యాట్ ఫామ్ అయిపోయి ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది తెలుసా, లివర్ సెల్స్ చుట్టూ కూడా ఫ్యాట్ వచ్చేసి లివర్ సెల్ లోపు కూడా అంటే హెపటోసైట్స్ అని ఉంటాయి లివర్ సెల్స్, అవి కూడా కంప్లీట్ ఫ్యాట్ మయం అయిపోతున్నాయి. అంటే మనం అంత రేంజ్లో ఫ్యాట్ అనేది కన్సంప్షన్ చేస్తున్నాం. ఓకే, మనం తీసుకున్న ఫుడ్ వల్లనే ఇదంతా అవుతుంది. ఖచ్చితంగా. సో ఎలాంటి ఫుడ్లు తీసుకుంటున్న వల్ల మనకు ఫ్యాట్ లివర్ కానీ ఈ ఫ్యాట్ లివర్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు అసలు లివర్ ప్రాబ్లం ఉందనేది ఎలా తెలుస్తుందంటే సింపుల్గా మీరు అసలు ఆకలి లేకపోవడం దగ్గర నుంచి మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా బయటపడుతూ ఉంటుంది. అది ఏజ్ వల్ల కావచ్చు, జాబ్ వల్ల కావచ్చు, మగ ఆడ తేడా కావచ్చు, ఏదైనా తీసుకోండి. ఇప్పుడు కొంతమందిలో చాలా రోజుల నుంచి ఆకలి ఉండదు. ఓకే, బట్ వాళ్ళు ఏదో తింటున్నాను, పొద్దున్న టిఫిన్ తింటున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా అలా కానిస్తారు. కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే, అంటే నెక్స్ట్ డయాబెటీస్ అనమాట. ఓకే. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఏంటంటే ఆ ఇన్సులిన్ ఉంటుంది బాడీలో, బట్ దాన్ని బాడీ యూజ్ చేసుకోలేకపోతుంది. ఇది కూడా లివర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అంటే అందరూ ఏమనుకుంటారంటే లైక్ ఇన్సులిన్ అంటే ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది అని అంటారు, కానీ ప్యాంక్రియాస్ అలా స్ట్రెస్లోకి వెళ్ళి ఇన్సులిన్ ఎఫెక్ట్ చేయడానికి లివర్ కూడా ఒక ప్రాబ్లం. ఓకే, ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి మంచిగా ఫస్ట్ లక్షణం ఈజీగా ఎక్కువ మందిలో చూసేది ఏంటంటే దురదలు వస్తాయండి. ఓకే సార్. స్కిన్ ప్రాబ్లమ్స్ వెనకాతలు బాగా దురద వస్తూ ఉంటుంది, కాళ్ళ మీద దురద వస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ అసలు లక్షణం. మీకు ఎప్పుడూ లేనిది రెగ్యులర్గా ఒకసారి ఈ వెనక భాగం బాగా దురద, నెక్స్ట్ మన కాళ్ళల్లో దురద వస్తుందంటే ఖచ్చితంగా ఒకసారి డౌట్ పడాలి. ఓకేనా? అండ్ బాగా వస్తుంది ఇది ఒకటి. అలా కాకుండా ఈ మెడ ఇక్కడ నల్లగా అవుతుంది, అది కూడా వస్తుంది. ఇంకొకటి ఇంకా కొంతమంది ఇంకా ఒక స్టేజ్ దాటిన వాళ్ళకి వామిటింగ్స్ అవ్వడం అలాగా ఉంటాయిలేండి. ఓకే సార్. బట్ ఫస్ట్ మనం గుర్తించగలిగిన అయితే ఫస్ట్ లైక్ చాలా రోజుల నుంచి ఆకలి లేకుండా అసలు ఏమీ అరగదు, ఫుడ్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, మోషన్ అవ్వదు, స్కిన్ ప్రాబ్లం ఫస్ట్ ఇవైతే. ఇంకా తర్వాత మీకు కామెర్లు తెలిసి ఉంటుంది కదా, ఇంకా పచ్చగా మారడం, అది ఒక రకం. బట్ ఫస్ట్ ఏంటంటే ఈ ఫ్యాటీ ఈ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అందులో ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్న క్వశ్చన్ కూడా ఇందాక ఎక్కువ మందు తాగేవారు ఉంటారు, ఆల్కహాలిక్స్ అన్నమాట. సో ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది ఒకటి ఫ్యాటీ లివర్. ఓకే. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కన్నా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎక్కువ అయిపోయింది. ఓకే సార్. ఎందుకు సార్? అదే చెప్తున్నాను కదా, మనందరం డైలీ తినే ఫుడ్ అండ్ వెంటనే ఏమి పని ఉండదు, కూర్చుంటాం, ఓకే, వర్క్ చేస్తాం, మళ్ళా తిన్నాం, అది ఎలాంటి తింటిది. సో ఫుడ్ నో మూమెంట్,
అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ చేసి నిద్ర లేకపోవడం, ఓకే సార్. వీటి వల్ల ఏంటంటే బాడీ మీద స్ట్రెస్ పడుతుంది. ఆ స్ట్రెస్ అంతా లివర్ తీసుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లివర్ అనేది మొత్తం రక్త ప్రసరణ అంతటిని కూడా కంట్రోల్ చేస్తుంది. హార్ట్ ఎలా అయితే పంప్ చేస్తుందో లివరు రక్త ప్రసరణని కంట్రోల్ చేస్తుంది. అంటే రక్త ప్రసరణలో ఏమేమి వెళ్ళాలి ఏమేమి వెళ్ళకూడదు అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే సార్. సో దానివల్ల ఏమవుతుందంటే దానికి బర్డెన్ ఎక్కువ పెట్టేస్తున్నాం మనం, కాబట్టి అది కంప్లీట్గా ఒక్కొక్కసారి చేయలేక చేతులు ఎత్తేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో మందు తాగి వచ్చే లివర్ డిసీజెస్ కన్నా నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ ఎక్కువ. అది ఓన్లీ మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్లే వస్తుంది. అర్థమైంది కదా? సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లివర్ మనం బర్డెన్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది. అండ్ పర్టికులర్గా మీరు ఫుడ్స్ అడిగారు ఇందాక, అసలు మయోనీస్, చీజ్, పిజ్జా, బర్గర్స్, ఫ్రైస్, ఇవన్నీ అంటే ఆయుర్వేదిక్ ప్రకారం ఏం చెప్తామంటే వాత పిత్త కఫ అని 3 ఉంటాయి. దాంట్లో పిత్తాన్ని పెంచే ఫుడ్స్ అన్నీ కూడా ఎక్కువ తీసుకుంటే లివర్ని ఎఫెక్ట్ చేస్తాయి. అందులో ఏంటి, ఫ్రైస్ ఎక్కువ ఉండడం, స్పైసీ ఎక్కువ ఉండడం, అండ్ బాగా స్నిగ్ధ ఆహారాలు ఉండడం. బాగా అంటే ఇంక మయోనీస్ మీకు ఇంకా అర్థమవుతుంది, చీజ్ అని. సో చీజ్ ఓవర్లోడెడ్, ఇవన్నీ వాటి వల్ల. అండ్ ఒక రోజుకి కాదు, ఇది కంటిన్యూస్గా రావడం, మామూలుగా తినడం, వర్క్ చేసుకోవడం, ఇంకంతే, ఇంక వేరేది ఏం లేదు. అండ్ లేట్గా పడుకోవడం, దానికి తోడు స్ట్రెస్. సో దీనివల్ల ఎవరి మీద బర్డెన్ పడుతుందంటే లివర్ మీద బర్డెన్ పడుతుంది. సో ఫస్ట్ దీన్ని మార్చుకోవాలి మనం, ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనకి వాష్రూమ్, టాయిలెట్ కానీ లెట్రిన్ కానివ్వండి, ఏదైనా సరే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దాన్ని ఆపుకోకూడదు. ఓకే. ఇప్పుడు చాలా చాలా రీజన్స్ వల్ల, జాబ్స్ వల్ల ఆపుతున్నారు కదా, సో వాటిని ఆపకూడదు. ఓకే. ఒకటి. సో ఇంకా మీరు అన్నట్టు రెమెడీ గురించి వస్తే ద బెస్ట్, నేను మనకి బాగా ఈజీగా దొరికేది ఒకటి చెప్తాను. అది కనుక మీరు ఐడెంటిఫై చేసి వాడితే కనుక చాలా బాగుంటుంది. అదేంటంటే గల్జేర్. ఓకే. గల్జేర్ అంటారు, మేము సాంస్క్రిట్లో పునర్నవ అంటాం. ఓకే. సో గల్జేర్ మొక్క వెడల్పాకు ఉంటుంది, ఓకే, చాలా ఈజీగా దొరుకుతుంది. ఓకే. సో ఈ గల్జేర్ మొక్క ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే, అసలు దాన్ని ఒక వాటర్లో కలుపుకునైనా తీసుకోండి, లేకపోతే డైరెక్ట్ పౌడర్ కూడా తేనెతో కలుపుకొని తీసుకోవచ్చు. తీసుకుంటే మనకి ఎటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కానీ స్వెల్లింగ్ కానీ ఏమైనా బాడీలో ఉంటే తగ్గుతుంది. అలాగే లివర్ని బాగు చేయడానికి హెల్ప్ అవుతుంది, డీటాక్స్ చేస్తుంది, డెఫినెట్గా డీటాక్స్ చేస్తుంది. అంటే ఇప్పుడు డీటాక్స్ అంటే అందరూ డ్రింకే తాగాలనే అవసరం లేదు. దీన్ని గలిజేర్ని అయితే మీరు ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోండి, లేదా గలిజేరుతో మీరు వంటకాలన్నీ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా బెటర్. పప్పు చేసి గలిజేరు పప్పు చేస్తారు, సో గలిజేరు పప్పు చేయొచ్చు, లేకపోతే వేరే కూరలో గలిజేరు యాడ్ చేయండి. సో అలాగైనా తినొచ్చు. అంటే మీకు నేను ఏదో మెడిసిన్ తీసుకుంటున్నట్టు అది కాకుండా, అది మన చుట్టూ ఉన్నది అది. సో అది మనం ఎలా తీసుకున్నా సరే గల్జేర్ అన్నది లివర్ డీటాక్స్ అనే దానికి ఉంటుంది. ఓకే సార్, డెఫినెట్గా. సార్ ఇంకొక డౌట్ సార్, యాక్చువల్లీ మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం, వెళ్ళినప్పుడు యాంటీబయాటిక్స్ రాస్తారు, అట్ ద సేమ్ టైమ్ పారాసిటమాల్ కానీ యాంటీబయాటిక్స్ కానీ రాస్తారు. సో అది మనం వేసుకుంటాం. సో మనకి ఏమన్నా తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, సో అంతకుముందు మనకి ఇవే ఇచ్చారు కదా, ఇవే వాడదామని చెప్పేసి వాడుతూ ఉంటారు యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ వల్ల కూడా లివర్ డిసీజ్లు వస్తున్నాయని చెప్పేసి నేను విన్నా, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు యాంటీబయాటిక్ అనే కాదండి, ఇప్పుడు సింపుల్గా మీరు యాంటీబయాటిక్ వెళ్ళే ముందు మనం పారాసిటమాల్ గురించి మాట్లాడుకుందాం. పారాసిటమాల్ బేసిక్గా హెపటోటాక్సిక్, అంటే లివర్కి, కానీ ఎంత మోతాదు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు పారాసిటమాల్ కన్సంప్షన్ అనేది చాలా పెరిగింది. సో డెఫినెట్గా దానివల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది కాకుండా నేను ఇందాక మీకు మాట చెప్తాను, ఏమని అంటే మనం ఈ చేసిన పనులన్నీ లివర్కి బర్డెన్ చేస్తున్నాయి. అలాగే మెడిసిన్స్ కూడా ఎక్కువ వేస్తే, అది యాంటీబయాటిక్ అయినా కానివ్వండి, వేరేది ఏదైనా కానివ్వండి, బర్డెన్ ఎవరికి? లివర్కి బర్డెన్. సో అందుకే నేనేం చెప్పాను, లివరు రక్త ప్రసరణలో బాడీకి అందజేసే టైంలో ఈ రక్తంలో ఇది వెళ్ళాలి అని డిసైడ్ చేసేది లివర్. ఓకే. సో ఇప్పుడు మనకి మందులు పని చేయాలంటే మనకు ఒక బ్రెయిన్, అది బ్రెయిన్ కింద ఉన్న బ్రెయిన్, అది పైన ఇక్కడ ఉంటే ఇంకోటి లివరే. ఓకే సార్. అండ్ ఇంకొకటి, లివరు చాలా బరువు ఉన్న ఆర్గాను, పెద్ద ఆర్గాను, అండ్ దానికి రీజనరేట్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంది లివర్కి. ఓకే. అలాంటి లివర్ని కూడా మనం పాడు చేస్తున్నాం. సో నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే
నేను ఇందాక ఓకే మీకు చెప్పినట్టు ఫుడ్తో ఓవర్లోడ్ చేస్తున్నాం, ఎస్ ఇంకోటి మనం చేసే పనులతో ఓవర్లోడ్ చేస్తున్నాం, ఎస్ నిద్ర వల్ల కానీ అవి ఆపుకుని అర్జెన్సీ ఉన్నప్పుడు వెళ్ళకపోవడం కానీ అది కూడా ఆపుతున్నాం, ఇంకోటి మెడిసిన్స్ ఎక్కువ వాడి ఓవర్లోడ్ చేస్తాం. ఓకే సార్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది కదా. ఎస్ సార్, కరెక్ట్. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి అసలు మనం చేస్తున్న తప్పులు ఏంటి లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి, సో లివర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడడానికి ఎలాంటి మీరు హోమ్ రెమెడీ చెప్పినట్టు పునర్నవ ఆకు కూరలలో కానీ లేకపోతే అదే పొడి కట్టుకొని రెగ్యులర్ తీసుకోవడం వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ బయటపడచ్చని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.